వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దేశంలో ప్రతిరోజు కూడా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేనని పలు నివేదికల్లో వెలుగులోకి వచ్చింది. దీంతో గతంలో కూడా భారత ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలను కఠినతరం చేసి జరిమానాలను పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త రూల్స్ ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తూ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త చర్యలు తీసుకుంటుంది. గత ఏడాదిలో మొత్తం 23,491 ప్రమాదాలు జరగగా దాదాపు 7,056 మంది మరణించారు. 1,307 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 20,357 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా యాక్సిడెంట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత ప్రమాదాలకు గురై మృత్యువాత చెందుతున్నారు. చాలా వరకు కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడటంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ట్రాఫిక్ నిబంధనలు పదే పదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయాలని యోచిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ 5-6 సార్లకు పైగా అతిక్రమించే వారి లైసెన్స్లు శాశ్వతంగా రద్దు చేయడంతో పాటుగా అలాంటి వారి వాహనాలు కూడా రిజిస్ట్రేషన్ చేయబోమని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల విలీనం, ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి కూడా ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మంత్రిని ప్రశ్నించారు. ఓవర్ టైం చేసిన కార్మికులకు డబ్బులు ఇస్తే సమస్య తీరదని, దీనివల్ల డ్రైవర్లకు నిద్రలేక ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. కొత్త నియామకాలు చేపట్టారని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ విలీనం అంశంపై కమిటీ వేశామని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి పొన్నం విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన 40 మంది మృతి చెందినా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల పీఎఫ్ సొమ్ముని కూడా వాడుకుందని ఆరోపించారు. అలాంటి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం హడావుడిగా విలీన ప్రక్రియను ప్రకటించింది బీఆర్ఎస్ కాదా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దీంతో గతంలో కూడా భారత ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలను కఠినతరం చేసి జరిమానాలను పెంచింది. అయినా కూడా అనేక మంది వాటిని పట్టించుకోవడం లేదు. ఇలాగే జరిగితే ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2025 నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలో మార్చి 1, 2025 నుంచి దేశంలో కొత్త మోటారు వాహన చట్టం నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పడుతున్నాయి. అంతేకాదు పలు సందర్భాల్లో జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. గతంలో సాధారణంగా జరిమానాలు 1000 నుంచి 1500 మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు ఆయా ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు పెరిగాయి. గతంలో హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే 100 చలాన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ కొత్త చట్ట ప్రకారం ఈ ఉల్లంఘనపై 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా డ్రైవర్ లైసెన్స్ 3 నెలలు రద్దు కూడా చేస్తారు. అదేవిధంగా గతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనకు 5,000 రూపాయల జరిమానా చెల్లించాలి. అలాగే బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపితే 2,000 రూపాయల జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక 2 కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం కూడా తీవ్రంగా పరిగణిస్తారు. ఇది గతంలో 100 రూపాయలు ఉండగా ఈ ఉల్లంఘనపై ఇప్పుడు
1000 రూపాయల జరిమానా విధించనున్నారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ రేసింగ్, అతి వేగంతో వాహనం నడిపితే 500 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఈ ఉల్లంఘనకు ఇప్పుడు 5000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఇక రోడ్లపై తరచూ సీట్ బెల్ట్ ధరించకుండా కారు నడిపితే ఇది వరకు 100 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనకు 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడడం ఇప్పటికే చాలా ప్రమాదకరమైన విషయం. పాత చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనపై 500 రూపాయల జరిమానా ఉండేది. దీన్ని కూడా పెంచుతున్నట్టు చట్ట సవరణ చేశారు. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన మార్పు, రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే గతంలో 500 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఉల్లంఘనకు 5000 రూపాయలకు చేరింది. ఇదే రూల్ ఓవర్లోడ్ వాహనం చేస్తే 20,000 రూపాయల ఫైన్ విధిస్తారు. ఈ క్రమంలో మైనర్లు వాహనం నడిపినా లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా ఫైన్ మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో దీనికోసం 2,500 రూపాయలు ఉండగా దీనిని 25,000 రూపాయలకు పెంచారు. దీంతో పాటు 3 ఏళ్లు జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు. దీంతో పాటు ఆ యువకులకు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయరు.